హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. ఈ రోజు ఫిజిక్స్ సింప్లిఫైడ్ లో నెక్స్ట్ లెసన్ కి వెళ్తున్నామా. నెక్స్ట్ లెసన్ పేరు ఏంటంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. ఓకే అమ్మా, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. ఓకేనా? సో ఈ లెసన్ లో 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయమ్మా. 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఓకే, ఆ 4 మార్క్స్ క్వశ్చన్స్ లో ఇంపార్టెంట్ ఏంటో అవి మాత్రమే మనం డిస్కస్ చేస్తాం. దీంట్లో 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే అమ్మా, 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ ఇది డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్. ఓకే, ఆ తర్వాత కెపాసిటెన్స్ మీద ఒక 3 క్వశ్చన్స్ ఉంటాయి. కెపాసిటెన్స్ కి సంబంధించి 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో 4 క్వశ్చన్లు మనం డిస్కస్ చేద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వరకే మనం డిస్కస్ చేస్తున్నాం ఫిజిక్స్ సింప్లిఫైడ్ సిరీస్ లో. అన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేయట్లేదమ్మా, మళ్ళీ చెప్తున్నా. ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే రైట్, ఒకసారి చూడండి. Derive an expression for the electric potential due to a point charge. ఒక పాయింట్ ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎంత ఉంటుందో డిరైవ్ చేయమంటున్నాడు. అసలు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏంటి, అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అమ్మా. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏంటి? ఏం లేదమ్మా. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఇట్ ఈస్ ద వర్క్ డన్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేదా ఎలక్ట్రిక్ ఫోర్స్. ఇట్ ఈస్ ద వర్క్ డన్ బై ఎలక్ట్రిక్ ఫోర్స్. ఏం వర్క్ అమ్మా? వర్క్ డన్ బై ఎలక్ట్రిక్ ఫోర్స్ అంటున్నారు, బాగానే ఉంది. ఏం వర్క్ అది? ఏం వర్క్ అంటే చూడండి, ఒక యూనిట్ పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ని, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ క్యూ అనే ఛార్జ్ ఉంది, ఇక్కడ క్యూ అనే పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఈ క్యూ అనే పాజిటివ్ ఛార్జ్ వల్ల ఇదిగోండి పి అనే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎంత ఉంటుందో క్యాలిక్యులేట్ చేయండి అన్నాడు. అదే క్వశ్చన్ కూడా అదే. డిరైవ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్ అన్నాడు. ఇదిగోండి ఇక్కడ క్యూ అనే పాయింట్ ఛార్జ్ ఉంది. ఈ క్యూ అనే పాయింట్ ఛార్జ్ వల్ల ఆర్ అనే డిస్టెన్స్ లో పి అనే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందో క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు మన క్వశ్చన్ లో. ఓకే అమ్మా, మరి ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఒక యూనిట్ పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ తీసుకుంటాం అమ్మా. ఒక యూనిట్ పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ అంటే 1 కూలూమ్ ఛార్జ్ తీసుకుంటాం మనం. ఓకే అమ్మా, ఆ యూనిట్ పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ని ఇన్ఫినిటీ అంటే ఎక్కడో బాగా దూరం నుండి ఈ పాయింట్ దగ్గరికి తీసుకురావడానికి ఎంత వర్క్ జరిగింది, బాగా దూరం నుండి ఈ పాయింట్ దగ్గరికి తీసుకురావడానికి ఎంత వర్క్ జరిగింది, దాన్నే మనం ఏమంటాం? ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎట్ దట్ పాయింట్. అర్థమవుతుందమ్మా? మళ్ళీ చెప్తున్నా వినండి. దూరం నుండి ఒక పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ని, యూనిట్ పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ని ఎక్కడో దూరం నుంచి ఈ పాయింట్ పి దగ్గరికి తీసుకురావడానికి ఎంత వర్క్ జరిగింది, దాన్నే మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎట్ దిస్ పాయింట్ అంటాం. ఎవరి వల్ల? ఈ పాయింట్ ఛార్జ్ వల్ల. ఓకే అమ్మా, అది విషయం. సో అదే డిస్కస్ చేస్తున్నాం అమ్మా, దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. స్టార్టింగ్ కొంచెం థియరీ ఉంది, ఆ థియరీ ఏంటో చూడండి. లెట్ us suppose a point charge plus q at origin దగ్గర ప్లస్ క్యూ అనే పాయింట్ ఛార్జ్ ఉంది, పాజిటివ్ ఛార్జ్. నెగిటివ్ ఛార్జ్ అయినా తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ప్రస్తుతాన్ని పాజిటివ్ ఛార్జ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, లెట్ p be a point at a distance r from q. p అనే పాయింట్ నేను తీసుకున్నా, ఆ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కన్సిడర్ చేస్తున్నాము. p ఎక్కడ ఉంది? p be a point at a distance r from q. q నుంచి r అనే డిస్టెన్స్ లో p అనే పాయింట్ ఉంది. ఓకే, ద పొటెన్షియల్ అట్ p దగ్గర పొటెన్షియల్ ఎవరి వల్ల? డ్యూ టు క్యూ ఈజ్ డిఫైన్డ్ యాజ్. ఈ క్యూ వల్ల p దగ్గర పొటెన్షియల్ ఎలా డిఫైన్ చేశాము అంటే ది వర్క్ డన్ అంట. దేనికి వర్క్ డన్? ఇన్ బ్రింగింగ్ ఏ యూనిట్ పాజిటివ్ టెస్ట్ ఛార్జ్. ఒక యూనిట్ పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ని తీసుకురావడానికి జరిగిన వర్క్. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ఇన్ఫినిటీ టు దట్ పాయింట్. ఇన్ఫినిటీ నుంచి ఆ పాయింట్ దగ్గర తీసుకురావడానికి ఎంత వర్క్ జరిగింది, అది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే అమ్మా, మీకు ఫస్ట్ ఇయర్ లెసన్స్ కనుక గుర్తుంటే వర్క్ డన్కి ఫార్ములా ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఎప్పుడు? ఫోర్స్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు. ఓకే అమ్మా, వర్క్ డన్కి ఫార్ములా ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, ఫోర్స్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు. కానీ ఇక్కడ ఫోర్స్ కాన్స్టెంట్గా ఉండదు.
ఈ ఛార్జ్ వల్ల ఫోర్స్ కాన్స్టెంట్ గా ఉండదమ్మా, డిస్టెన్స్ మారుతూ ఉంటే ఫోర్స్ కూడా మారుతుంది. Q1Q2/4πε0r² అంటున్నాం కదా, ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r² అమ్మా. అంటే డిస్టెన్స్ మారుతూ ఉంటే ఫోర్స్ కాన్స్టెంట్ గా ఉండదు. ఓకే, అటువంటిప్పుడు మనం ఏం చేస్తాం చూడండి. నేను ఏం చేస్తున్నా అంటే ఫోర్స్ కాన్స్టెంట్ గా లేదు, సో వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. ఓకే, దానికోసం నేను ఏం చేస్తాను అంటే ఈ Q అనే ఛార్జ్ నుంచి x అనే డిస్టెన్స్లో ఇక్కడ ఎక్కడో ఒక పాయింట్ తీసుకుంటా. Q అనే ఛార్జ్ నుంచి x అనే డిస్టెన్స్లో ఒక పాయింట్ కన్సిడర్ చేశా. ఆ పాయింట్ దగ్గర ఫోర్స్ ఎంత, ఎవరెవరికి మధ్యలో ఫోర్స్, ఇక్కడ ఏం తీసుకొస్తున్నాం మనం, ఒక యూనిట్ పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ అంటే 1 కూలూమ్ ఛార్జ్ని తీసుకొస్తున్నాం. ఇక్కడ ఇన్ఫినిటీ నుంచి ఇలా తీసుకొస్తున్నాం అమ్మా. తీసుకొస్తుంటే దారిలో ఏదో ఆర్బిట్రరీ పాయింట్, ఏదో ఒక పాయింట్ నేను కన్సిడర్ చేశాను, అక్కడ ఫోర్స్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఎవరెవరికి మధ్యలో ఫోర్స్, ఈ 1 కూలూమ్ టెస్ట్ ఛార్జ్కిను ఇదిగోండి Q కూలూమ్ టెస్ట్ ఛార్జ్కి మధ్యలో ఫోర్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఆ ఫోర్స్ ఏమవుతుందమ్మా, Q1Q2/4πε0r². Q1 అంటే Q, Q2 అంటే 1. సో పైన న్యూమరేటర్లో Q1 × 1, సారీ Q × 1 వస్తుంది. అదిగోండి Q × 1/4πε0r². R అంటే ఇక్కడ డిస్టెన్స్ అనమాట. ఇక్కడ డిస్టెన్స్ ఎంత అనుకున్నాం, x అని మనం అనుకున్నాం x అని. సో Q × 1/4πε0x² అనేది ఇట్ ఈస్ ద ఫోర్స్ బిట్వీన్ దిస్ ఛార్జ్ అండ్ దిస్ ఛార్జ్ వెన్ దే ఆర్ అట్ ఎ డిస్టెన్స్ x. ఈ రెండు x అనే డిస్టెన్స్ లో ఉన్నప్పుడు ఈ రెండింటి మధ్య ఫోర్స్ ఎంత ఉంటుంది అంటే F = Q × 1/4πε0x². అదే రాసామమ్మా. The electrostatic force between plus Q and unit positive test charge at a distance x is given by x అనే డిస్టెన్స్ లో ఉన్నప్పుడు ఛార్జ్ అలా ఉంది. నెక్స్ట్ ఏం చేస్తామంటే నేను ఇక్కడి నుంచి ఛార్జ్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఛార్జ్ని కదిపామనుకుందాం. ఓకే, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఛార్జ్ని కదిపామా. ఎంత దూరం కదిపామంటే డిఎస్ అనే వెరీ 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 స్మాల్, ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్ డిస్టెన్స్ కదిపాము అనుకుందాం. ఓకేనా, ఈ పాయింట్ దగ్గర ఫోర్స్ క్యాలిక్యులేట్ చేసాం. ఓకే, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి చాలా 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 చిన్న డిస్టెన్స్ అమ్మా, ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్ డిస్టెన్స్ అంటున్నా, చాలా 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 చిన్న డిస్టెన్స్ డిఎక్స్ అనే డిస్టెన్స్ నేను జస్ట్ కదిపాను దాన్ని. ఓకే ఓకే, సో ఈ డిఎక్స్ అనే డిస్టెన్స్ కదపడానికి ఎంత వర్క్ జరిగింది, వర్క్ డన్ ఫార్ములా అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. చూడమ్మా, ఇది చాలా 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 చిన్న డిస్టెన్స్ కాబట్టి ఇక్కడ ఫోర్స్ కాన్స్టెంట్ అని అనుకోవచ్చు, మనం ఎజ్యూమ్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఈ పర్టికులర్ డిస్టెన్స్ జరగడానికి ఫోర్స్ కాన్స్టెంట్ అని మనం అనుకోవచ్చు, ఎందుకంటే ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్ డిస్టెన్స్ నేను తీసుకున్నాను. ఓకే అమ్మా, కాబట్టి వర్క్ డన్ ఏమవుతుంది, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ఫోర్స్ ఏమో F, డిస్ప్లేస్మెంట్ ఏమో dx. ఫోర్స్ ఏమో F, డిస్ప్లేస్మెంట్ ఏమో dx. ఆ చిన్న డిస్టెన్స్ జరగడానికి వర్క్ డన్ dw అనుకుంటే dw = F × dx. ఇది కూడా అట్ దిస్ పొజిషన్, ఈ పొజిషన్ దగ్గర ఫర్ an infinitesimally small displacement dx, ఈ dx అనే ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్ డిస్ప్లేస్మెంట్ కి ద వర్క్ డన్ ఈజ్ గివెన్ బై, ఓకే, ఆ స్మాల్ డిస్ప్లేస్మెంట్ కి వర్క్ డన్ ఎంత అంటే dw అనుకున్నాం. dw = ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ముందు మైనస్ వచ్చింది, ఎందుకు వచ్చింది మైనస్, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అని రాసామా, ముందు మైనస్ వచ్చింది, ఎందుకు వచ్చింది మైనస్ ఎందుకు వచ్చింది అంటే ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ ఏది, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఎటు ఉంది, ఇది పాజిటివ్ ఛార్జ్ అమ్మా. సో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అటు ఉంటుంది, డిస్ప్లేస్మెంట్ ఇటు ఉంది. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అటు ఉంది, డిస్ప్లేస్మెంట్ వెనక్కు ఉంది, రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఉన్నాయి కాబట్టి మైనస్ పెట్టాం. సో ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ మైనస్. ఓకే రైట్. ఓకే, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఎలా ఉంది, డిస్ప్లేస్మెంట్ ఎలా ఉంది, ఇది చేసిన వర్క్ కదా మనకు కావాలి. సో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అటు ఉంది, డిస్ప్లేస్మెంట్ ఎలా ఉంది, కాబట్టి -FdX. ఓకే రైట్. F అంటే మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాం, Q/4πε0x² అని అదే రాశాను, -Q/4πε0x², -Q/4πε0x². ఓకే
నెక్స్ట్ చూడమ్మా, ఈ చిన్న డిస్ప్లేస్మెంట్కి జరిగిన వర్క్ ఇది, ఇన్ఫినిటీ నుంచి ఇక్కడికి తీసుకురావడానికి జరిగిన వర్క్ ఏమవుతుంది? మళ్ళీ జాగ్రత్తగా వచ్చాను. ఈ చిన్న డిస్ప్లేస్మెంట్కి జరిగిన వర్క్ ఇది dw ఈక్వల్ టు -q/4πε0x² dx. ఓకే అమ్మా, నేను అలాగంటలా. ఎక్స్ అనేది ఇన్ఫినిటీ అనే డిస్టెన్స్ నుంచి ఈ పాయింట్ పీకి తీసుకురావడానికి జరిగిన టోటల్ వర్క్ నాకు కావాలి. చిన్న డిస్ప్లేస్మెంట్ వర్క్ కాదుగా నాకు కావాల్సింది. ఈ పాయింట్ దగ్గర పొటెన్షియల్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇన్ఫినిటీ నుండి ఇక్కడికి తీసుకురావడానికి ఎంత వర్క్ జరిగింది అది కావాలి. దానికోసం నేను ఏం చేస్తా, దీన్ని ఇంటిగ్రేట్ చేస్తా, సరిపోతుంది కదా. ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి? ఇదిగో ఇటు ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. ఇటేమో dwకి ఇంటిగ్రేషన్ w అవుతుంది, అటువైపు ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఛార్జ్ని తీసుకొస్తున్నాం? ఇన్ఫినిటీ నుంచి p అనే పాయింట్ వరకు ఛార్జ్ని తీసుకొస్తున్నాం. కాబట్టి ఇన్ఫినిటీ టు r అనేవి లిమిట్స్ అవుతాయి. పై ఈక్వేషన్ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం అమ్మా. ఇంటిగ్రేట్ చేసినప్పుడు dwకి ఇంటిగ్రేషన్ w, రైట్ హ్యాండ్ సైడ్ దానికి ఇంటిగ్రేషన్ అప్లై చేసి లిమిట్స్ అప్లై చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొస్తున్నాం? ఇన్ఫినిటీ నుంచి r అనే డిస్టెన్స్కి తీసుకొస్తున్నాం. p అనే పాయింట్ దగ్గర తీసుకొస్తున్నాం అంటే మీనింగ్ ఏంటి? r అనే డిస్టెన్స్, ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి r అనే డిస్టెన్స్కి తీసుకొస్తున్నాం. అదే రాసాం, ఇన్ఫినిటీ నుంచి r అనే డిస్టెన్స్కి తీసుకొస్తున్నాము అని రాసాం. ఓకే, దీంట్లో q కాన్స్టెంట్, 4πε0 కాన్స్టెంట్, దాన్ని బయట రాసేయండి. అప్పుడు ఏమవుతుంది? -q/4πε0 అవుతుంది. ఇంటిగ్రేషన్ లోపల ఏం మిగులుతుందమ్మా చూడండి, స్టెప్ వైజ్ చూడండి. ఇంటిగ్రేషన్ లోపల ఇంటిగ్రల్ ఇన్ఫినిటీ టు r dx/x². ఓకే అమ్మా, ఇంటిగ్రల్ ఆఫ్ 1/x² -1/x. మళ్ళీ చెప్పక్కర్లేదమ్మా, ఇంటిగ్రేషన్ మీకు ఐడియా ఉంటే ఇంటిగ్రల్ ఆఫ్ 1/x² ఏమవుతుంది? -1/x. అదే రాసి లోవర్ లిమిట్ ఏమో ఇన్ఫినిటీ, అప్పర్ లిమిట్ r. ఇంటిగ్రేషన్ మీకు ఐడియా లేకపోతే ఇంటిగ్రేషన్ మీద నేను ఒక వీడియో చేశాము, ఆ వీడియో కూడా చూడండి. ఓకే, మ్యాథమెటికల్ టూల్స్ అని ఒక వీడియో చేసాం, 2 వీడియోస్ చేశాను. డిఫరెన్షియేషన్ మీద, ఇంటిగ్రేషన్ మీద వీడియో చేసాను. ఇన్ కేస్ ఇంటిగ్రేషన్ మీకు తెలియకపోతే చూడండి. ఓకే రైట్, అయిపోయిందమ్మా. సో 1/x² ఇంటిగ్రేషన్ -1/x, అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అప్లై చేసేసారు. ఫస్ట్ మనం అప్పర్ లిమిట్ అప్లై చేయాలి. అప్పుడు దీనిలో బ్రాకెట్ లోపల ఏమొస్తుంది? -1/r వస్తుంది. ఓకే, బ్రాకెట్ లోపల -1/r వస్తుంది. లోవర్ లిమిట్ అప్లై చేసినా 0 అయిపోతుంది, కాబట్టి అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఓకే అమ్మా, లిమిట్స్ అప్లై చేయడం తెలుసు కదమ్మా. ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేయాలి, -1/r అవుతుంది. మైనస్ ఆఫ్ మళ్ళీ లోవర్ లిమిట్ అప్లై చేయాలి, -1/∞ అవుతుంది. ఆ -1/∞ 0 అయిపోతుంది, కాబట్టి దాని గురించి పట్టించుకోకర్లా. ఇంకా బ్రాకెట్ లో మనకి ఏం మిగులుతుంది అంటే -1/r మిగులుతుంది. ఓకే అమ్మా, మైనస్ ప్లస్ అయిపోతుంది. సో ఫైనల్ గా వర్క్ డన్ ఏమవుతుందమ్మా? q/4πε0r. ఫైనల్ గా వర్క్ డన్ ఏమవుతుంది? q/4πε0r. ఈ వర్కే మనకి ఈ పాయింట్ దగ్గర కావాల్సిన పొటెన్షియల్. అదే రాసి దిస్ వర్క్ డన్ ఈస్ ది పొటెన్షియల్. స్పెల్లింగ్ తప్పు రాసానా? ఓకే, స్పెల్లింగ్ తప్పు వస్తూ ఉంటాయి, ఏం చేస్తాం. దిస్ వర్క్ డన్ ఈస్ ది పొటెన్షియల్ అట్ పాయింట్ P. అదిగోండి v = q/4πε0. అలా చూడండి అమ్మా, v అంటే పొటెన్షియల్ ని v తో డినోట్ చేస్తాం. పొటెన్షియల్ ఇస్ నథింగ్ బట్ పొటెన్షియల్ డిఫరెన్స్ అమ్మా. పొటెన్షియల్ అమ్మా, ఒక పాయింట్ దగ్గర పొటెన్షియల్ అన్న కాన్సెప్ట్ ఏమి ఉండదు. నిజానికి మనం క్యాలిక్యులేట్ చేసేది పొటెన్షియల్ డిఫరెన్స్. 2 పాయింట్స్ మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్. ఇన్ఫినిటీ దగ్గర P దగ్గర పొటెన్షియల్ ఉంటుంది. ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. యాక్చువల్గా నిజంగా పొటెన్షియల్ అంటే పాయింట్ అనేది మీనింగ్లెస్ అన్నమాట, బట్ మనం డిఫైన్ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా డిఫైన్ చేసుకుంటాం. ఇన్ఫినిటీ దగ్గర పొటెన్షియల్ 0 అంటాం. 0 అని మనం అజ్యూమ్ చేసుకుంటాం, నిజంగా 0 ఉండదు. 0 అని మనం ఒక రిఫరెన్స్ పాయింట్ దగ్గర 0 అని మనం తీసుకుంటాం. సో ఇక్కడ 0 అని అజ్యూమ్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అంటే ఇది. ఓకే అమ్మ, సో అంత డెప్త్కి వెళ్ళొద్దు. ఆ డెప్త్కి వెళ్ళినప్పుడు ఆ వీడియోస్ విడిగా నేను చెప్తాను. ఓకే, ఆ వీడియోస్ గురించి మనం విడిగా చెప్పుకోవాలి. ఓకే రైట్. సో ఫిజిక్స్ సింప్లిఫైడ్ సిరీస్ కాబట్టి లెట్ us కీప్ ఇట్ సింపుల్. ఓకే అమ్మా, ఇది ఫిజిక్స్ సింప్లిఫైడ్ సిరీస్ కాబట్టి దీన్ని సింపుల్ గానే ఉంచుదాం, కాంప్లికేట్ చేసుకోవద్దు. పాజ్ చేసి రాసుకోండి.